ఇంటిని కొనే వాళ్ళ సంఖ్య ఇప్పుడు తగ్గిపోతుంది. హైదరాబాదులో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు సంపాదించాలి, ఇల్లు కొనుక్కోవాలి, అక్కడ నివాసం ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఇంటిని కొనుక్కునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు నాకు హైదరాబాదులో ఇల్లు కొనాలి అని ఉంది. మరి ఆ ఇంటికి రిటర్న్స్ ఎంతవరకు నాకు వస్తున్నాయి, ఏదైనా ప్రాపర్టీ మీద అక్కడ పెట్టి ఆ లోన్ తీసుకొని దాని ద్వారా ఇంటిని కొన్నాను అనుకోండి, ఆ ప్రాపర్టీకి కిస్తీలు కట్టడం, ఈ లోన్ కట్టడం, ఇట్లాంటివన్నీ కూడా. మరి లోన్ కట్టి దాని మీద లోన్ కట్టుకోవడం కష్టసాధ్యం కాకుండా ఉండాలంటే ఒక ఇంటిని కొన్నామంటే ఆ ఇంటికి సంబంధించి కిందన ఒక 2 షాపుల్లాగా ఉంటే అవి వ్యాపారానికి వినియోగించుకునేటటువంటి వాళ్ళకి ఇస్తే ఒక 25,000 చొప్పున 2 షాపులకి 50,000 వస్తుంది. దాని మీద ఆ పైన మనం ఉండేటటువంటి వెసులుబాటు సౌకర్యాలు కలిగితే ₹1,00,00,000 వెచ్చించినా పర్వాలేదు. అట్లా కాకుండా ₹1,00,00,000 వెచ్చించినా ఉండటానికి మాత్రమే సరిపడేలాగా ఉంటే లోన్ కట్టేటటువంటి విధంగా కష్టసాధ్యం అయిపోయేటటువంటి పరిస్థితి, ఈ కిస్తీలు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భయాందోళనల వలన కూడా ఇంటిని కొనాలంటే భయపడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు హైడ్రా వచ్చి పడింది. హైడ్రాతో ఎప్పుడు ఏ ఇంటి ఏ విధంగా ఎక్కడ ఏవి కూల్చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇంటిని కొనాలంటేనే భయపడుతున్నటువంటి జనం. నమస్తే.